హాయ్ గైస్, వెల్కమ్ టు సెకండ్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఈ 3440 బోర్డు ఉంది కదా, ఈ బోర్డుని వైరింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి మనం అనేది నేను చూపిస్తాను. అలాగే దీనికి ఎస్కే జాక్ ఉంది కదా, ఈ ఎస్కే జాక్ను కూడా వైరింగ్ కూడా దీనికి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం యాంప్లిఫైర్ బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మంది ముందుగా ఈ వైర్లన్నింటినీ మనం డిస్కనెక్ట్ చేసేయాలి. చూడండి, ముందుగా దీని ఈ 3440 బోర్డు కనెక్షన్ చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ డీసీ ఇన్పుట్ అనమాట. ఈ డీసీ ఇన్పుట్లో ఇది గ్రౌండ్. ఓకే, ఈ రెడ్ కలర్ కేబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి పాజిటివ్ కేబుల్. +12 వోల్ట్స్ అనేది దీనికి ఇవ్వాలి, గ్రౌండ్ దీనికి ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మనకి వచ్చే నాయిస్ని రిజాల్వ్ చేయడానికి మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది ఏంటంటే ఏదైనా నాయిస్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే మనకి దాన్ని రిమూవ్ చేస్తుంది. ఎలక్ట్రికల్ నాయిస్ ఏదన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇవి 2 కెపాసిటర్స్, మెయిన్ బల్క్ కెపాసిటర్స్ అనమాట. మీరు వేసుకునే ఓపర్స్ని బట్టి మీకు అది అంటే వచ్చే అవుట్పుట్ మీకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీరేంటంటే ఈ కెపాసిటర్స్ మార్చి మీరు పెద్ద సైజ్ కెపాసిటర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1000 MFD ఇచ్చాడు కదా, మీరు దీన్ని 2000 MFD వరకు ఈ కెపాసిటర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్, ఈ కేబుల్ ఉంది కదా, షీల్డ్ కేబుల్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇది లెఫ్ట్ ఇన్పుట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ పాయింట్ ఇది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఈ కేబుల్ ఉంది కదా, ఇది సెకండ్ కేబుల్. ఓకే, ఈ కేబుల్ వచ్చేసి ఈ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇది రైట్ ఇన్పుట్. ఓకే, ఇది లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్ ఇన్పుట్ కేబుల్ అనమాట. ఇవి మనకి 2 వస్తాయి. ఇది చూడండి, ఈ 2 వైర్లు చూడండి, ఎల్లో వైర్స్. ఇవి వచ్చేసి మనకి స్పీకర్కి. ఓకే, ఇవి వచ్చేసి మనకి స్పీకర్కి, లెఫ్ట్ స్పీకరు. ఈ 2 కేబుల్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి రైట్ స్పీకరు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ కేబుల్ వచ్చేసి హెడ్ అనమాట. పాతకాలంలో మనకి మ్యాగ్నెట్ హెడ్స్ ఉండేవి కదా, రీల్ టేప్తో ఉండేవి, వాటి కనెక్షన్ అనమాట ఇది. ఇప్పుడు ఇది మనం వాడట్లేదు, దీన్ని మనం రిమూవ్ చేస్తాం. ఈ హెడ్ కనెక్షన్ అనేదాన్ని మనం రిమూవ్ చేస్తాము. అలాగే ఈ స్పీకర్స్కి ఈ కేబుల్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసేసి నెక్స్ట్ మనం ఎస్కే జాక్ అనేది దీనికి అటాచ్ చేస్తాం. ఫస్ట్ ఈ ఇన్పుట్ కేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 2 ఇన్పుట్ కేబుల్లో ఒక ఇన్పుట్ కేబుల్ని తీసేసి నేను రెండో దాన్ని ఈ రెడ్ కేబుల్ని ఈ ఇన్పుట్ పాయింట్ దగ్గర నేను జత చేస్తాను. చూడండి, ఫ్రెండ్స్, ఈ కేబుల్ నేను రిమూవ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కేబుల్కి వచ్చిన ఈ రెడ్ కలర్ పాయింట్ ఉంది కదా, దీన్ని నేను దీని ఇన్పుట్కి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ అనేది కేబుల్ అనేది రెడీ అయిపోయింది. ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్ ఇన్పుట్గా మనకి పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా పవర్ సప్లై, ఈ పవర్ సప్లై కేబుల్స్, ఈ స్పీకర్ కేబుల్స్, ఇది కూడా రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎస్కే జాక్ని నేను దీనికి కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎస్కే జాక్లో ఉన్న కలర్ కోడింగ్ సెటప్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఇవి 2 ఉన్నాయి కదా, వీటిని చూడండి, ఇది వచ్చేసి డీసీ పవర్. ఓకే, ఇది వచ్చేసి లెఫ్ట్ ఆడియో అవుట్, ఇది వచ్చేసి రైట్ ఆడియో అవుట్గా మనం తీసుకుందాం. ఓకే, ఇలా 6 కేబుల్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ పవర్ కేబుల్స్ని వీటికి ఇక్కడ కనెక్ట్ చేస్తాను. దానికన్నా ముందుగా ఫ్రెండ్స్ మనం వీటిని స్పీకర్స్కి కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే స్పీకర్స్కి వచ్చేసరికి మనకి
ఒకటేమో లెంత్ ఉంటుంది, ఒకటేమో షార్ట్ ఉంటుంది. ఓకే, వీటిని మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకొని తర్వాత మనం పవర్ కేబుల్ని దానికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ నేను స్పీకర్స్ ఈ పాత కేబుల్ రిమూవ్ చేసి దీన్ని స్పీకర్స్కి కనెక్ట్ చేస్తాను. చూడండి, చూడండి ఎల్లోను గ్రీన్ అను వైట్ వైర్ ఉంది కదా, దీన్ని దానికి కనెక్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రైట్ ఛానల్ది కనెక్ట్ చేశాను కదా, ఇప్పుడు లెఫ్ట్ ఛానల్ చూడండి. చూడండి, ఇప్పుడు ఈ కేబుల్ ఇక్కడ వరకు లెంత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా లెంత్ అనేదాన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఎక్స్ట్రా కేబుల్ నేను కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కేబుల్ చక్కగా సోల్డర్ అవ్వాలంటే ముందుగా కేబుల్స్కి ఫ్లక్స్ రాయండి. ఓకే, ఫ్లక్స్ రాసేసి ముందుగానే సోల్డరింగ్ కొంచెం తీసుకొని లెడ్ కేబుల్స్కి లెడ్ అంటించేయండి. ఇప్పుడు ఈ కేబుల్స్ని మనం సోల్డర్ చేస్తే మనకి చక్కగా అతుక్కుంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు డీసీ కనెక్షన్ ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది డీసీ కనెక్షను. ఇది వచ్చేసి ఇంతకు ముందు చెప్పినట్టు దీంట్లో ఏంటంటే ఇది గ్రౌండ్. ఓకే, ఇది నెగిటివ్, ఇది వచ్చేసి పాజిటివ్. ఓకే, ఈ కేబుల్ని కూడా నేను లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని కూడా కట్ చేస్తాను. చూడండి, వీటికి ఫ్లక్స్ రాశాను.
ఈ ఫ్లక్స్ తీసుకొని వీటికి సోల్డరింగ్ అంటించేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేను కొద్దిగా లెడ్ ఎక్కువ ఉంచుతున్నాను. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నెగిటివ్కి నెగిటివ్కి బ్లాక్ వైరు సోల్డర్ చేస్తున్నాను, పాజిటివ్ కనెక్షన్కి రెడ్ వైరు. ఇది ఫ్రెండ్స్, దీని వైరింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, ఇది ఎస్కే జాక్తో కంప్లీట్గా దీని వైరింగ్ అయిపోయింది. చూడండి, ఇదేమో మనకి వచ్చేసి డీసీ ఇన్పుట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇవి రెండు లెఫ్ట్ ఛానల్ అవుట్పుట్, ఇవి రెండు రైట్ ఛానల్ అవుట్పుట్. ఈ డీసీ జాక్ దగ్గర కనుక మనం చూస్తే మనకి 6 కేబుల్స్ అలానే ఉంటాయి. చూడండి, ఇవి డీసీ పవరు. ఈ రెండు వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ వచ్చేసి మనకి లెఫ్ట్ ఛానల్ అవుట్పుట్ అనమాట. ఇది చూడండి, ఈ వైట్ అను గ్రీన్ వచ్చేసి ఇది రైట్ ఛానల్ అవుట్పుట్. ఇక్కడ నేను వీటి కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, వీటిలో ఇవి రెండు వచ్చేసి మనకి ఇన్పుట్ పాయింట్లు అనమాట, ఇది అను ఇది. ఓకే, దీనికి నేను దీంతో పాటు వచ్చిన షీల్డ్ వైర్నే ఉంచాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం ప్రీ యాంప్లిఫైయర్ నుంచి వచ్చే ఇన్పుట్ ఈ కనెక్షన్ ద్వారా పంపిస్తే మనకనేది అవుట్పుట్ వీటిలో వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీ యాంప్లిఫైయర్ని బిల్డ్ చేసి ప్రీ యాంప్లిఫైయర్ ద్వారా దీనికి మనం కనెక్షన్లు ఇద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ సోర్స్ అనమాట. ఏది ఈ బోర్డుకి ఆడియో సోర్స్ వచ్చేసి ఈ బ్లూటూత్ బోర్డు కదా. నేనేం చేస్తున్నానంటే ఇక దీని కనెక్షన్లు చూడండి, ఈ రెడ్ కలర్ జాక్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వీటిని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి, వీటి మీద కలర్ కోడింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, పింక్ ఉంది, అలాగే ఒక పక్కన స్టార్స్ ఉంది. ఓకే, ఈ పింక్ కనెక్షన్ వచ్చేసి మనకి 5 volts డీసీ. ఓకే, ఈ పింక్ వైర్ ద్వారా మనం 5 volts డీసీ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, పింక్ వైట్. ఓకే, ఇది సప్లై అనమాట. ఇది వైట్ కలర్ది ఉంది కదా, అది నెగిటివ్ కేబుల్. దీనిలో కూడా అలా అనమాట, ప్రతి ఒక్క కేబుల్కి మనకి కలర్ కోడింగ్ ఉంటుంది. ఆ కలర్ కోడింగ్ ద్వారా మనం దాని అవుట్పుట్ను మనం తీసుకోవాలి. ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, ఇది యాంటీనా కేబుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు సిటీలో ఉండే మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే యాంటీనా అవైలబుల్లో ఉంటుంది. అదే పల్లెటూరులో అయితే 1 or 2.2 అవైలబుల్లో ఉంటుంది కదా, వాళ్ళు యాంప్లిఫై అది ఎఫ్ఎం వాడుకోవడానికి ఇది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీని ప్రీ యాంప్లిఫైయర్ తయారు చేసి దీనికి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ప్రీ యాంప్లిఫైయర్కి మనకు ఆల్రెడీ ఉంది కదా, ఇది వచ్చేసి సాల్కాన్ బోర్డు. ఓకే, ఇది ప్రీ యాంప్లిఫైయర్ బోర్డు అనమాట, బేసు ట్రెబుల్ కంట్రోల్ చేయడానికి. అలాగే నెక్స్ట్ బోర్డు వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి చెప్పాను కదా డిటిఎస్ బోర్డు లాగా పనిచేస్తుందని. బేసు ట్రెబుల్ వోకల్ 3 కంట్రోల్ చేయొచ్చు అనమాట దీంతో ఈ బోర్డు. నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేసి వీటితో ఇక నెక్స్ట్ మనం 3440కి ఇన్పుట్ ఇస్తాం వీటి నుంచి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.